నా మాట నమ్మండి, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. అమ్మా కళ్యాణి, శౌర్య ఇప్పుడు నిజమేంటో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మంచివాళ్ళెవరో ముంచేవాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నాడు. నువ్వు వెళ్ళి మళ్ళీ వంట చేయమ్మా. బొద్దింక ఉందని వాళ్ళు, లేదని మనం, ఎందుకు ఈ రాతాంతమంతా? వెళ్ళమ్మా. అలాగే మావయ్య. నా వైపే కోపంగా చూస్తావా? ఎలా ఉంది నీ రియాక్షన్ కి నా యాక్షన్? అమ్మా మహా, ఏం చేస్తుండావు? రేపొద్దున్నే తులసమ్మకి దేవుళ్ళకి పూజ చేయాలి కదత్తయ్య, అందుకే పూలు అల్లుతున్నాను. నా బంగారమే, ఆడపిల్లంటే నీలాగా పద్ధతిగా ఉండాల. ఆ సంపద ఉంది ఎందుకు? పాపం అక్క కూడా మంచిదే కదత్తయ్య. ఏ రోజైనా నీలా పద్ధతిగా మాట్లాడిందా? నీలా దేవుళ్ళకు పూజలు చేసిందా? లేదే. నేనెప్పుడు మీ సిద్ధుబావతో చెప్తా ఉంటాను, అమ్మాయి అంటే మహాలక్ష్మిలా ఉండాలరా అని. అవునా అత్తయ్య? అవును మహా. ఇంతకీ మీ అమ్మ నాన్న యాడికి పోయినారు? బయటికి వెళ్లారత్తయ్య. అమ్మయ్యా, నా పని సులువైపోతుళ్లే. నీకో విషయం తెలుసా? నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని భారీగా తెస్తానని సిద్ధుతో చెప్పున్నాను. బావేమన్నాడత్తయ్య? ఏమంటాడు? మహాలక్ష్మి లాంటి అమ్మాయి అయితే ఎదురు కట్నం ఇచ్చైనా పెళ్లి చేసుకుంటానన్నాడు. బావ నిజంగా ఆ మాట అన్నాడత్తయ్య? నీ మీదొట్టు. నేను అబద్ధం ఎందుకు చెప్తాను? కాకపోతే నువ్వే నా దగ్గర నిజం దాస్తాండావు. నేనేం దాచానత్తయ్య? నేను చాలాసార్లు చూసుండాను. మీ బావ కనిపించినా, మీ బావ పేరెత్తినా నీలో సిగ్గు ముంచుకొస్తాది. ఎందుకు? ఏమో అత్తయ్య, అదేంటో బావం చూసినా, బావ పేరు విన్నా నాకు తెలియకుండానే సిగ్గు వచ్చేస్తుంది. అంటే సినిమాల్లో హీరోని చూసినప్పుడు హీరోయిన్ కి తెలియకుండానే సిగ్గు వచ్చేసినట్టు అన్నమాట. అంటే నీ మనసులో బావంటే ఇష్టం ఉందన్నమాట. ఇష్టమా? ఏమో అత్తయ్య. ఏమో కాదు, ఇష్టం ప్రేమ ఉంటేనే అట సిగ్గుపడతాది. కాకపోతే నువ్వు ప్రేమిస్తున్నట్టు నీకే ఇంకా అర్థం కావడం లేదు. చిన్నపిల్లవి గదు, అర్థం కావడానికి కొంచెం టైం పడుతుందిలే. అంతేనంటావా అత్తయ్య? అంతే. అంటే నేను బావని ప్రేమిస్తున్నానా? 100%. మరి బావ నన్ను ప్రేమిస్తున్నాడా? నాకు తెలిసి ప్రేమిస్తుంటాడు. కాకపోతే నీలాగే బయటపడంలే. మీ నాన్న అమ్మ ఒప్పుకుంటారో లేదో, అసలే సినిమా ఓడని ఆలోచిస్తారో ఏమో. నిజమే అత్తయ్య, మా అమ్మ ఒప్పుకోదేమో. నాన్నైతే ఒప్పుకునే అవకాశం ఉంది. ఒప్పుకోకపోతే ప్రేమించిన వాడిని దూరం చేసుకుని ఎట్ట బతుకుతావు చెప్పు? ఇంట్లో ఎదిరించేనా పెళ్లి చేసుకోవు? వామ్మో, ఎదిరించా? నేనా? నా వల్ల కాదత్తయ్య. అత్తయ్య, నువ్వే ఎలా అయినా నాన్న వాళ్ళతో మాట్లాడి ఒప్పించాలి. సర్లే, నీకోసం అట్టే చేస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. నువ్వు నిజంగా తెంగరదానివేనే. ఇక కథ నేను నడుపుతుళ్లే. సంపద, సంపద, కూర్చో. కళ్యాణి, వడ్డించు. నువ్వు కూడా కూర్చో కళ్యాణి. పర్వాలేదు, నేను తర్వాత తింటాను.
చూసావా, వచ్చి రాగానే నీ స్థానంలోకి వచ్చాను. చూస్తూ ఉండు, ఇంకా ఇంకా ఎలా దగ్గరవుతాను. నీళ్ళు తాగు. నాకొచ్చే కోపానికి ప్లేట్ తీసుకుని సంపద మొహం మీద కొట్టాలనిపిస్తుంది. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరుంటారు? ఆవిడ గారి ముద్దుల ప్రియుడు సిద్ధు అయ్యుంటాడు. అమ్మా, తప్పేమన్నాన్రా? ఈ టైంలో ప్రేమించుకున్న వాళ్లే కదా తలుచుకుంటారు. సంపద లేదని బాధపడుతున్నట్టున్నాడు. ఏం సంపద? పాపం వెళ్ళకూడదు, పశ్చాత్తాపడుతున్నట్టున్నాడు నిన్ను వదులుకున్నానని. సంపద, అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వు తిను. సిగ్గు లేకుండా. అదే సిగ్గు పడకుండా తిను అంటున్నాను. బాగా తిను. ఛాన్స్ వస్తే నువ్వు తినే అన్నంలో ఈసారి ఎండ్రిని కలుపుతాను. దరిద్రం వదులుతుంది. అయ్యో, మెల్లగా అండి. ఆఫీసర్, వాటర్ తాగండి. సంపద. ఏ కళ్యాణి, సంపత్ దగ్గర ఒక్క గ్లాసే పెట్టావు, సౌరికి పెట్టలేదే? అన్నం తినేటప్పుడు అందరికీ గ్లాసులు పెట్టాలని తెలీదా? మర్చిపోయానత్తయ్య. నువ్విలా ఉండబట్టి ఇల్లిలా తగలడింది. కన్నయ్యా, మన బాబు ఎంత త్వరగా ఎదిగిపోతున్నాడో. నిజమే, వీడితో గడిపే సమయం నాకు చాలా అపురూపం తెలుసా. సర్లే ఆఫీసర్, నా కోసం కాకపోయినా మీరు బాబుతో టైం స్పెండ్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. నేనెంత బిజీగా ఉన్నా గానీ మన బాబే నా నంబర్ 1 ప్రయారిటీ. అయినా డాక్టర్ గారు చెప్పారు కదా, తల్లిదండ్రుల మధ్య పెరిగితే బాబు ఎదుగుదల బాగుంటుందని. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచే నేర్చుకుంటారు కాబట్టి. మీ నాన్న ఎంత తెలివిగలవారో చూసావా కన్నయ్య? ఓ, బాబుకి డైపర్ మార్చే టైం అయింది. నువ్వు నేను తీసుకొస్తాను. కన్నయ్య,
ఆఫీసర్, ఏం వాడుతున్నారు బాబుకి? డైపర్. ఏ? ఏదో ఒక డైపర్ వాడకండి. ఏ కన్నయ్య, ఊరుకో ఊరుకో ఊరుకో. బాబుకి రాత్రిపూట ప్యాంపర్స్ మాత్రమే వాడాలి. ఏ డైపర్ అన్నా ఒకటేగా? కానే కాదు, అన్ని డైపర్స్ ప్యాంపర్స్ కాలేవు. ఎందుకంటే ప్యాంపర్స్ ప్యాంట్స్ లో 100% వెట్నెస్ లాక్ ఉంటుంది. అది వెంటనే తడిని పీల్చేసి బాబుని రాత్రంతా పొడిగా ఉంచుతుంది. మీకు తెలుసా, ప్యాంపర్స్ లో మాత్రమే అలోవెరా కలిగిన యాంటీ ర్యాష్ లోషన్ ఉంటుంది. అందుకే మన బాబు చర్మం కూడా హెల్దీగా ఉంటుంది. అర్థమైందా ఆఫీసర్? ఎందుకు చెప్తానో ప్యాంపర్స్ మాత్రమే వాడమని. అర్థమైంది. ఇక నేను కూడా మన బాబుకి ప్రతి రాత్రి ప్యాంపర్స్ మాత్రమే వాడతాను. ఓకేనా? మీరు కూడా నేర్చుకుంటున్నారు ఆఫీసర్. అరే, బాబు అప్పుడే పడుకున్నాడు. ఎందుకు ఇలా చేసావమ్మా అని నేను ప్రశ్నించను. ఎందుకంటే సర్వం నీకే తెలుసు కదా. ఇంత జరుగుతున్నా నా గుండె ఆగిపోకుండా ఉందంటే దానికి కారణం నీ మీద నాకున్న నమ్మకం. మంచి వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వెప్పుడూ అన్యాయం జరగనివ్వవమ్మా. నువ్వు రాక్షస సంహారం చేసిన రోజే ఆ రాక్షసి ఇంట్లోకొచ్చింది. అది కూడా నీ పూజ జరిగే ప్రదేశంలోకి. నువ్వన్నీ చూస్తూనే ఉన్నావు. మంచికి న్యాయం జరిపించాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. కళ్యాణి సంకల్పం మధ్యలోనే ఆగిపోయింది. అందుకే మళ్ళీ నీ పూజ జరిపిస్తాను. దంపతులు ఇద్దరిని ఆశీర్వదించమ్మా. బాజీ, సాయంత్రం సంతకెళ్ళి ఈ లిస్టులో ఉన్నాయని తీసుకురా. అలాగే అయ్యారు. ఆగు బాజీ. చిన్ని, అర్థంతరంగా అమ్మవారి పూజ ఆగిపోయింది. అలా జరగటం ఇంటికి మంచిది కాదు. అందుకే రేపు మళ్ళీ మన ఇంట్లో అమ్మవారి పూజ జరిపించాలి. ఏర్పాట్లని చేయించు. బాజీ, అనుపమని అడిగి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకో. ఏం పూజలో ఏంటో అమ్మా. అమ్మవారిని నమ్ముకున్నాం, పూజలు చేశాం, కానీ ఏం ఉపయోగం ఉందమ్మా? అలా అనకు చిన్ని. ఒకరోజేదో జరిగిందని, ఇన్ని సంవత్సరాలుగా మనల్ని కాపాడుతున్న దేవుళ్ళని మనం అలా అనకూడదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి పూజలో శౌర్య, కళ్యాణి ఇద్దరు కూర్చుంటారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం దక్కాలి. మొదటి భార్యని ఇంటికి తెచ్చిందే కాకుండా ఇంటి పరువు తీసి వెళ్లిన తనని వెనకేసుకొస్తున్నాడు. అలాంటి శౌర్య సంపద ఉండగా కళ్యాణితో పూజలో కూర్చుంటాడా?
నాకైతే నమ్మకం లేదమ్మా. అనుపమ, అంతా ఆ తల్లే చూసుకుంటుంది. అయినా శౌర్య సంపదని తన భార్య స్థానంలో తిరిగి తీసుకొచ్చానని మనకు చెప్పలేదు కదా. శౌర్య మనసులో అలాంటి భావం లేకపోతే మనకన్నా ఆనందపడేవాళ్ళు ఎవరుంటారమ్మా? శౌర్య సరే, కానీ సంపద మనసులో ఏం పెట్టుకుని వచ్చిందో మనకి తెలియదు కదా. కావాలనైనా సరే శౌర్య కళ్యాణిలకి పూజా ఫలం దక్కకుండా చేస్తుంది. అవునమ్మా, అనుపమమ్మ చెప్పింది నిజం అనిపిస్తుంది. ఇప్పటికే సంపద కన్నీళ్లతో శౌర్యని కరిగించింది. సంపద నటిస్తుందో నిజంగా పశ్చాత్తాపడుతుందో తెలియదు గాని సంపద మాటలు వింటుంటే నాకే బాధ అనిపిస్తుంది. అలాంటిది ప్రాణంగా ప్రేమించిన శౌర్యకి ఎలా ఉంటుందమ్మా? జరగాల్సిందే జరుగుతుంది. ఆ అమ్మవారి మీదే భారం వేద్దాం. ప్రయత్నం చేయకముందే ఓటమి గురించి ఆలోచిస్తే ఓడిపోవటం అప్పటినుంచే మొదలైనట్టు. ఇంకేమీ ఆలోచించకుండా రేపటి పూజ ఏర్పాట్లు చేయండి. ఈ పూజలో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అర్థం కావట్లేదమ్మా. కళ్యాణి, అమ్మా. రాణి నవ్వు పెదాలపై చిరునవ్వులా చూపించి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు? నువ్వు బాధగా ఉన్నావో ఆనందంగా ఉన్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదమ్మా. నాకేం అర్థం కావడం లేదమ్మా. ఆఫీసర్ నాకు ఎలాంటి శిక్షలు వేసినా ఇప్పుడు నా మనసుకి బాధ అనిపించలేదు. కానీ మొదటిసారి నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీకిది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నా కూతురి జీవితం బాగుండాలని చెప్తున్నాను. జీవితంలో మనం ఊహించని ఎదురు దెబ్బ తగిలినప్పుడు మౌనంగా ఏడుస్తూ బాధతో కృంగిపోకూడదు.
విషయం నేను నా జీవితాన్ని కోల్పోయాక తెలిసింది. మీ నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మీ అమ్మ మీ నాన్నని ఇష్టపడుతున్నట్టుంది. దూరం పెట్టమని ఎంతమంది చెప్పినా మీ నాన్న మీద ఉన్న ప్రేమ నమ్మకంతో నేను మౌనంగా ఉండిపోయాను. ఆ రోజు నేను చేసిన తప్పే మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకుని వచ్చినా నా పరిస్థితి ఏంటి అని అడగలేకపోయేలా చేసింది. మళ్ళీ ఇప్పుడు నిన్ను నా స్థానంలో చూస్తున్నట్టుంది. అందుకే ఇదంతా చెప్తున్నాను.